ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే గనక ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా స్వామి కూర్చున్న భంగిమలో దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా? ఆ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే స్వామి అక్కడ ఆ రూపంలో వెలవటానికి కారణం ఏంటో కూడా తెలుసుకుందాం. అయితే వీడియోలని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోలని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. మీరు చూడటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి, మరికొందరికి తెలుస్తుంది కాబట్టి నేను తప్పకుండా వీడియోలని చూస్తారని చివరి వరకు చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అయితే ఈ ఆలయం వచ్చేసరికి తొండమనాడు అనే గ్రామంలో వేంచేసి ఉన్నది. అయితే మనకి ఈ తొండమనాడు అని అనగానే మనకి గుర్తు వచ్చేది తిరుమల ఆలయాన్ని కట్టిన వారిలో తొండమాన్ చక్రవర్తి ఒకరు. అలాంటి ఆయన పేరు మీదుగానే తొండమనాడు అనే గ్రామంలో స్వామివారు ఒక విశేషమైన విగ్రహ స్వరూపంగా భక్తులందరినీ కూడా దర్శనమిస్తూ ఉన్నాడు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిగా అక్కడ అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ దేశంలో అలాగే ఈ ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా స్వామివారు కూర్చున్న భంగిమలో దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం ఈ యొక్క క్షేత్రంగా చెప్తారు. ఈ యొక్క స్వామివారిని అక్కడ దర్శనం చేసుకోవచ్చు మనం. ఈ స్వామివారు వచ్చేసరికి మనకు పద్మపీఠం మీద కూర్చున్న భంగిమలో అభయవరద హస్తాలతో స్వామి దర్శనమిస్తారు. అటుపక్క శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామి దర్శనమిస్తారు. తొండమనాథ చక్రవర్తి ఆలయాన్ని కట్టిన తర్వాత కొన్నాళ్ల పాటు స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటూ ఉండేవారు. అయితే ఈయన ఎవరో కాదండి, సాక్షాత్తు పద్మావతి అమ్మవారి యొక్క నాన్నగారైన చక్రవర్తి. ఆ చక్రవర్తి గారి యొక్క తమ్ముడుగా చెప్తారు ఈయన్ని. అది తమ్ముడే. ఆయన తర్వాత ఆ యొక్క తిరుమల క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. అలాగే స్వామివారు ఇక్కడ కూర్చున్న భంగిమలో దర్శనం ఇవ్వటానికి కారణం ఏమిటంటే, ఒకరోజు ప్రతి సంవత్సరం కూడా స్వామివారి దర్శనం కోసం తిరుమల వెళ్ళేవాడు ఈ తొండమనాడు చక్రవర్తి. అయితే ఒకరోజు బాగా ముసలివాడు అయిపోవడంతో వెళ్ళలేక పోతూ ఉంటే స్వామి సాక్షాత్కరించి ఇక్కడ దర్శనమిస్తారు. అయితే ఈ తొండమనాథ చక్రవర్తి ఒక కోరిక కోరుతారు. ఈ ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా నువ్వు మా యొక్క గ్రామంలో, మా యొక్క రాజ్యంలో నువ్వు కూర్చున్న భంగిమలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిగా దర్శనమివ్వు అని కోరుకుంటాడు. అదేవిధంగా స్వామి అలానే దర్శనమిస్తారు. మనకి ఎక్కడ చూసినా కూడా స్వామి నిలువెత్తు విగ్రహం రూపంలో దర్శనమిస్తారు. నిలువెత్తు అంటే నుంచున్న విగ్రహము రూపంలో ఎక్కడైనా మనకు దర్శనమిస్తారు. కానీ ఈ యొక్క తొండమనాల్లో మాత్రం కూర్చున్న విధంగా స్వామి దర్శనమిస్తారు. ఆనాడు ఆ భక్తుడి కోరిక మీదకు అక్కడికి వచ్చి అక్కడ కూర్చున్న భంగిమలో స్వామి దర్శనం ఇవ్వటం చాలా అద్భుతం. అయితే అక్కడ ఉత్సవమూర్తులుగా స్వామివారు నుంచున్న మూర్తులే ఉంటాయి. కానీ నేను అనుకోవటం ఏంటంటే, అక్కడ కూడా స్వామి మూలమూర్తి ఎలా అయితే ఉంటారో అదేవిధంగా ఉత్సవమూర్తులు కూడా తీసుకొస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అలా ఉంటే మూలమూర్తిని చూస్తే ఉత్సవమూర్తులు ఒకేలాగా ఉంటారు కాబట్టి అలా ఉంటే బాగుంటుంది. అక్కడ నుంచున్న విగ్రహాలే ఉత్సవమూర్తులుగా ఉంటాయండి. కాకపోతే కూర్చున్న విధంగా విగ్రహాలు పెడితే చాలా బాగుంటాయని అనిపించింది. అలా ఎవరైనా చేస్తే చాలా బాగుంటుందేమో. ఎంతమందికి అలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఆ యొక్క ఆలయాన్ని మీరు కూడా దర్శనం చేసుకోవాల్సిందిగా తిరుపతికి దగ్గరేనండి. అలాగే శ్రీకాళహస్తికి 20 కిలోమీటర్లు లేదా 10 కిలోమీటర్ల లోపే ఆ యొక్క ఆలయానికి వెళ్ళవచ్చు. చాలా బాగుంటుందండి. చుట్టూ కూడా విశాలమైన ప్రాంగణంలో స్వామివారి యొక్క ఆలయం కట్టడం జరిగింది. చాలా అద్భుతమైన శిల్ప సంపదలకు నిలయంగా ఈ యొక్క ఆలయం ఉండేది. కాకపోతే బ్రిటిష్ కాలం దాటిన తర్వాత ఈ ఆలయము బాగా శిథిలావస్థలోకి వెళ్ళిపోగా తర్వాత టీటీడీ దేవస్థానం వాళ్ళు తీసుకుని నూతన ఆలయాన్ని కట్టి ఇప్పుడు చాలా అభివృద్ధి చేసిందండి. అలాగే నిత్యాన్న ప్రసాదం పెట్టేలాగా అవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ధ్వజస్తంభం కానీ ఇవన్నీ కూడా చాలా అంగరంగ వైభవంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు టీటీడీ వాళ్ళు. ఆ తర్వాత నుండి స్వామివారికి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఈ అప్పుడు నుండి ఆ పురాతన కాలంలో తొండమాన చక్రవర్తిని నాకు తెలిసి కూర్చున్న విగ్రహాలనే చేయించుంటారు ఉత్సవమూర్తుల్ని. కానీ అవి కాలక్రమంలో అవి ఎక్కడ వెళ్ళిపోయినాయో తెలియదు. కానీ ఆ తర్వాత టీటీడీ వాళ్ళే ఉత్సవమూర్తుల్ని కూడా తయారు చేయించడం జరిగింది. ఆ మూర్తులకి ఇప్పుడు కూడా తిరువారాధన అనేది జరుగుతూ ఉన్నది. మూలమూర్తికి స్వామివారు అయితే చాలా బాగుంటారండి. నుంచున్న
భంగిమలో మనకు అందరి చోట్ల దర్శనం ఇచ్చినా ఇక్కడ మాత్రం కూర్చున్న భంగిమలో ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా దర్శనమిస్తాడండి. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామి అంగరంగ వైభవంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిత్య పూజలు అయితే టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా తిరుపతి అటు వెళ్ళినప్పుడు ఈ యొక్క ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శనం చేసుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందుతారని నేను కోరుకుంటూ ఉన్నాను. అయితే మన శాంతి నిలయంలో ఈరోజు శనివారం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి ఊంజల్ సేవా కార్యక్రమం అనేది జరిగిందండి. అక్కడ ఉత్సవమూర్తుల్ని చూడలేకపోయిన వారు ఇక్కడ స్వామిని చూసి ఎందుకో అలా అనిపించింది, ఆ రోజు తెప్పించాలి అన్నట్లుగా అనిపించింది, తెప్పించేశాను. కానీ స్వామి వైభవం ఇలా కూర్చున్న విధంగా దర్శనం ఇవ్వటం చాలా అద్భుతంగా అనిపించింది. చాలామంది గోవిందరాజ స్వామి అనుకుంటున్నారండి, కాదండి, స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా నేను ఆరాధించుకుంటున్నాను. ఉత్సవమూర్తులుగా స్వామి ఆరాధన జరుగుతూ ఉన్నది. అప్పుడప్పుడు పాత విగ్రహాలను కూడా తీసుకుని వాటికి కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటాను. కొన్ని ఉత్సవాలు ఆయనకి కూడా జరుగుతాయి, కొన్ని ఉత్సవాలు ఈయనకి కూడా జరుగుతాయి. ఇద్దరికీ కూడా ఆ ఉత్సవాలు జరిగేలాగా నేనైతే చేస్తాను. తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని నేను భావిస్తూ ఉన్నాను. ఆ స్వామివారి యొక్క రూపాన్ని చూడండి. చక్కగా శ్రీదేవి భూదేవి అభయవరద హస్తాల్లో అమ్మవారుల దర్శనమిస్తూ ఉండగా స్వామి అభయహస్తము వరదహస్తముతో అలాగే శంకు చక్రాలను ధరించి ఆ యొక్క పట్టు వస్త్రాలను ధరించి స్వామి సన్నజాజులు మల్లెపూలతో కూడిన ఆభరణాలు అలాగే ఆ యొక్క సుగంధ పరిమితమైన పుష్పాలను అలంకరించుకుని స్వామి మనకి అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నాడు. నక్షత్ర హారతి రూపంలో ఆ స్వామి మనకు అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నాడు. హారతి అందుకుంటూ మనందరినీ కూడా కనువిందు చేస్తూ ఉన్నాడు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఈ విధంగా స్వామి ఆ హారతి ఇవంతా కూడా పూర్తయిన తర్వాత కర్పూర దీపమంగళ నీరాజనాలతో స్వామివారి యొక్క ఈ యొక్క ఊంజల్ సేవ కార్యక్రమం అనేది చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు ఊంజల్ సేవ దర్శించుకున్న వారందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని నేను మరొక్కసారి కోరుకుంటున్నాను. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అలాగే వీడియోలని చివరి వరకు చూస్తారని నేను భావిస్తున్నాను. మీరు హిందువుకే సపోర్ట్ చేయనప్పుడు ఇంకా వేరే మతవస్తులు మనని అనటానికి చాలామంది అనటానికి కారణం ఇదే. మన హిందువుల్ని మనమే సపోర్ట్ చేసుకోకపోవటం వల్లే ఇలాంటి అన్నీ కూడా జరుగుతున్నాయి దాడులు. అది అరకట్టాలని నేను కోరుకుంటూ ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.